పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి సబ్జెక్టు వీడియోస్ ని చూసి పర్చేస్ చేసుకోగలరు. క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. వాతావరణ మార్పులు. ఈ చాప్టర్లో వాతావరణం అంటే ఏంటి, వాతావరణంలో మార్పులు ఎందుకు వస్తున్నాయి, ఆ మార్పులకు కారణాలు ఏంటి, ఆ మార్పుల వల్ల జరిగే పరిణామాలు ఏంటి, మరి ఆ మార్పులని మనం ఏ విధంగా రాకుండా చూసుకోవాలి అన్న విషయాన్ని మనం డిస్కస్ చేయాలి. సో ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయాల్సినవి ఏవి అంటే, నెంబర్ 1 వాతావరణం. అంటే వాతావరణం అంటే ఏందో తెలుసుకోవాలి. నెంబర్ 2 రెండవది వాతావరణంలో మార్పులు ఎందుకు వస్తున్నాయి అంటే వాతావరణ మార్పులు. నెక్స్ట్ 1 వాతావరణంలో వచ్చే మార్పులు. నెక్స్ట్ ఆ వాతావరణంలో మార్పులోకి కారణాలు. వాతావరణ మార్పుకు కారణాలు. అలాగే నెంబర్ 4 నివారణ చర్యలు. అంటే వాతావరణాన్ని మనం కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి. అలాగే నెంబర్ 5 గ్లోబల్ వార్మింగ్ అంటే ఏందో తెలుసుకోవాలి. అలాగే నెంబర్ 6 హరిత ప్రపంచం దాని యొక్క ప్రత్యేకత. నెంబర్ 7 చిప్కో ఉద్యమం దాని గురించి కూడా తెలుసుకోవాలి, చిప్కో ఉద్యమం గురించి. నెంబర్ 8 గ్లోబల్ వార్మింగ్ తర్వాత మనకు మరొక అంశం ఏముంటుంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. దీన్నే హరిత గృహ ప్రభావం. ఈ 8 అంశాలని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం ఈ చాప్టర్లో. ఓకే అండి. ముందుగా వాతావరణం దీన్నే మనం అట్మాస్ఫియర్ అంటాం. అట్మాస్ఫియర్ మన చుట్టూ ఉన్నటువంటి గాలినే మనం వాతావరణం అంటాం. సో మన చుట్టూ ఉండే గాలిని మనం ఏమంటామంటే వాతావరణం అంటాం. అయితే ఈ వాతావరణంలో ఏముంటాయి సార్ అంటే ఉష్ణోగ్రత ఉంటుంది. ఉష్ణోగ్రతతో పాటు వర్షపాతం ఉంటుంది. వర్షపాతంతో పాటు ఆర్ద్రత ఉంటుంది. ఈ ఆర్ద్రతనే మనం గాలిలో తేమ అంటాం. గాలిలో తేమ, ఆర్ద్రత రెండు ఒకటే. అలాగే పీడనం, వాతావరణ పీడనం. సో గాలినే వాతావరణంగా పిలుస్తున్నాం. ఆ గాలిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, గాలిలో ఉన్నటువంటి వర్షపాతం అంటే గాలి వల్ల కలిగే వర్షపాతం, గాలిలో ఉన్నటువంటి తేమ, వాతావరణ పీడనం, ఇవన్నీ కూడా వాతావరణంలో మనం కొలవగలిగే అంశాలు. అయితే ఈ ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చినా, వర్షపాతంలో తేడాలు వచ్చినా, గాల్లో ఉన్న తేమ విలువలో మార్పులు వచ్చినా, అలాగే వాతావరణ పీడనం మారినా జరిగేటువంటి పరిణామాలు వేరుగా ఉంటాయి. ఉష్ణోగ్రత పెరిగితే భూతాపం అని, గ్లోబల్ వార్మింగ్ అని, వర్షపాతం అధికమైతే వరదలు, వర్షపాతం తక్కువైతే కరువులు. ఇక గాల్లో తేమను బట్టి విపరీతమైనటువంటి మార్పులు వాతావరణంలో చోటు చేసుకుంటాయి. అలాగే వాతావరణ పీడనంలో మార్పులను బట్టే తుఫాన్లు, వర్షపాతాలు మనకు సంభవిస్తాయి. మరి ఇది వాతావరణం. మరి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు వాతావరణం తర్వాత మనం డిస్కస్ చేయాలనుకున్నవి వాతావరణ మార్పులు అండి. వాతావరణ మార్పులు
ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనేవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాతావరణ మార్పులు. రైట్ అండి. వాతావరణ మార్పులు, వీటిని మనం క్లైమేట్ చేంజెస్ అని కూడా పిలుస్తాం. క్లైమేట్ చేంజెస్, వాతావరణ మార్పులు. వాతావరణ మార్పులు అంటే నెంబర్ 1, ముఖ్యంగా భూతాపానికి గురి కావడం, అంటే భూమి వేడెక్కడం. భూమి వేడెక్కడం. ఈ భూమి వేడెక్కడాన్ని మనం గ్లోబల్ వార్మింగ్గా పిలుస్తాం. గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్. ఇక గ్లోబల్ వార్మింగ్తో పాటు నెంబర్ 2, ముఖ్యంగా ఈ భూమి వేడెక్కడంతో పాటు మనకు జరిగే పరిణామాల్లో మరొక పరిణామం ఏంటంటే తుఫాన్లు రావడం. తుఫాన్లు రావడం, లేదా కరువులు రావడం. కరువులు రావడం. అంతేకాకుండా నెంబర్ 4, కరువులతో పాటు మనకి ఇంకేం జరగవచ్చు సార్ తుఫాన్లు కరువులే కాకుండా అంటే మంచు ఖండాలు కరిగిపోవడం. మంచు ఖండాలు కరగడం. అంతేకాకుండా సముద్రాలు కలుషితం కావడం. ఇక మానవులకైతే ఇంకా రకరకాల వ్యాధులు రావటం. ఇవన్నీ కూడా భూమి వేడెక్కడం, అలాగే తుఫాన్లు, అలాగే కరువులు, మంచు ఖండాలు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోవడం, ఇక సముద్రాలు కలుషితం కావడం వలన సముద్రాల్లో నివసించేటువంటి జీవులకు ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తడం, అలాగే వివిధ వ్యాధులు కూడా మానవులకు రావడం వాతావరణంలోని మార్పుల వల్లనే మనకు జరుగుతున్నాయి. మరి ఈ వాతావరణంలో మార్పులు రావడానికి గ్లోబల్ వార్మింగ్కైనా, తుఫాన్లకైనా, కరువులకైనా, మంచు ఖండాలు కరిగిపోవడానికైనా, సముద్రాలు కలుషితం కావడానికైనా, వ్యాధులు రావడానికైనా కారణాలు ఏంటి? ఏ కారణాల వల్ల ఈ వాతావరణంలో మార్పులు వస్తున్నాయో ఒకసారి చూద్దాం. రైట్ అండి. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్లయితే కారణాలు, వాతావరణ మార్పులకు కారణాలు. వాతావరణ మార్పులకు కారణాలు. వాతావరణ మార్పులకు కారణాలు ఏ కారణాలు ఉన్నాయంటే అందులో నెంబర్ 1 ఇక్కడ గమనిస్తున్నాం, డిఫారెస్టేషన్ అంటే చెట్లను నరకడం. ఎందుకు నరుకుతున్నావు చెట్లు మనందరికి తెలుసండి. ముఖ్యంగా మనం ఆనకట్టలు కట్టుకోవాలని చెప్పి మొత్తం నదీ పరిసర ప్రాంతాలంతా ఖాళీ చేయించి ఆ ప్రాంతంలో ఉన్న చెట్లను నరుకుతున్నాం. అలాగే మనం పరిశ్రమలు స్థాపించాలని చెప్పి వేల కొలది ఎకరాలు పరిశ్రమల కోసం కేటాయించి తద్వారా కూడా మనం ముఖ్యంగా ఏం చేస్తున్నామంటే పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాం. సో అడవులను నరికేయడం అనేది ఏమాత్రం మంచి చర్య కాదు. సో అడవులను నరికివేయడం అనేటువంటిది ఒక చర్య, వాతావరణంలో మార్పులకు మొదటి చర్య. అలాగే నెంబర్ 2 గనుల త్రవ్వకం. మనం బాగా గమనించినట్లయితే బొగ్గు కోసము, యురేనియం కోసము, థోరియం కోసము, బంగారం కోసము, ఇనుము కోసము ఇలా వివిధ రకాల మూలకాలను మనం సంగ్రహించడం కోసం ఏం చేస్తున్నామంటే గనుల్ని తవ్వుతూ ఉన్నాం. అలా తవ్వుతూ పోతే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంకొక పిక్చర్ ద్వారా కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, బొగ్గు కోసం విపరీతంగా నేలను తవ్వుతున్నాం. అలా తవ్వినప్పుడు భూకంపాలు రావచ్చు. భూకంపం కూడా వాతావరణంలో మార్పులకు ఒక కారణంగానే చెప్పొచ్చు. వరద వచ్చినా, తుఫాను వచ్చినా, కరువులు వచ్చినా, సునామీలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, భూమి వేడెక్కి భూతాపానికి కారణమైన ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాతావరణంలోని మార్పులకు ఉదాహరణలుగానే చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ అండి, మనకు ముఖ్యంగా
మూడవది అడవులను నరికివేయడం అన్నాం, తర్వాత గనుల తవ్వకాలన్నాం. నెక్స్ట్ మూడవది ఫ్యాక్టరీల ఉద్గారాలు, అంటే పరిశ్రమల ఉద్గారాలు. పరిశ్రమలు హానికరమైనటువంటి వాయువులను ఎన్నిటినో విడుదల చేస్తాయి. వాటిలో CO2 ఒకటి, కార్బన్ డయాక్సైడ్, CO ఒకటి, కార్బన్ మోనాక్సైడ్, అలాగే SO2 ఒకటి, సల్ఫర్ డయాక్సైడ్, అలాగే NO2 ఒకటి, నైట్రోజన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడు, కార్బన్ మోనాక్సైడు, సల్ఫర్ డయాక్సైడు, నైట్రోజన్ డయాక్సైడు చాలా చాలా విషపూరితమైనటువంటి వాయువులు. వాటితో పాటు CFCలు కూడా విడుదల కావచ్చు పరిశ్రమల నుండి. CFCలు క్లోరో ఫ్లోరో కార్బన్లు, అలాగే ఫ్లోరోకార్బన్లు FCలు కూడా విడుదల కావచ్చు. ఫ్లోరోకార్బన్లు, అలాగే HCలు కూడా విడుదల కావచ్చు. హైడ్రోకార్బన్లు. ఇవన్నీ క్లోరోఫ్లోరోకార్బన్లు కానీ, ఫ్లోరోకార్బన్లు కానీ, హైడ్రోకార్బన్లు కానీ, కార్బన్ డయాక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, సల్ఫర్ డయాక్సైడ్ కానీ, నైట్రోజన్ డయాక్సైడ్ కానీ ఇవి ఏమాత్రం మంచివి కావు. ఇక సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల నత్రిక్ ఆమ్లం ఏర్పడి ఆమ్ల వర్షాలు కురుస్తాయి. యాసిడ్ రైన్స్. సో ఆమ్ల వర్షాలకు కారణమైన వాయువులు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, SO2 అండ్ NO2. SO2 వల్లనేమో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సల్ఫ్యూరిక్ ఆమ్లము. ఇక NO2 వల్లనేమో నత్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ రెండు ఆమ్లాలు కూడా మనకు ఆమ్లవర్షానికి కారకాలు అన్నమాట. రైట్, ఇక్కడ కూడా చూపిస్తున్నాం పరిశ్రమలని. సో ఈ పరిశ్రమల్లో ఉన్నటువంటి ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో మనం ఇందాక చెప్పినట్లు ఈ పరిశ్రమల ఉద్గారాలన్నీ కూడా ఖచ్చితంగా మన వాతావరణంలో మార్పులకు కారణాలు లేదా కారకాలు. నెక్స్ట్ అండి, ప్లాస్టిక్ వాడకం. ప్లాస్టిక్ వ్యర్థాలు. ఒకప్పుడు లోహపు పాత్రలు, మట్టి పాత్రలు వాడేటువంటి మనం కాలం మారింది. ప్లాస్టిక్ చెంబు, ప్లాస్టిక్ బిందె, ప్లాస్టిక్ బకెటు, ప్లాస్టిక్ బ్రష్, ప్లాస్టిక్ దువ్వెన, ఇలా చెప్పుకుంటూ పోతే జీవితం అంతా ప్లాస్టికే. ఆ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోదు, తర్వాత భూమిలో ముఖ్యంగా విచ్ఛిన్నం చెందదు, తద్వారా పర్యావరణం విపరీతంగా కాలుష్యానికి గురవుతున్నది. ఈ ప్లాస్టిక్ కూడా ముఖ్యంగా పర్యావరణ కాలుష్యానికి ఒక కారకం. రైట్ అండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం ప్లాస్టిక్ ఏ విధంగా విపరీతంగా పేరుకుపోయిందో చూడండి. దీన్ని వాడుతున్నాం, రీసైక్లింగ్ చేయకుండా అలానే వదిలేస్తున్నాం. తద్వారా సముద్రాల్లో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ పేరుకుపోతుంది. భూమిలో కూడా ప్లాస్టిక్ వెళ్ళి ఒక పొరలాగా ఏర్పడుతుంది. అప్పుడు భూమిలోకి నీరు ఇంకిపోక భూమిలో అంతా కూడా ప్లాస్టిక్ పొర ఏర్పడి భూమి వేడెక్కడం, ఇక నీటి నిల్వలు, భూగర్భ జలాలు తగ్గిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇలా ప్లాస్టిక్ ఎటు చూసినా కూడా మనకు చాలా చాలా నష్టాన్ని కలిగిస్తూ ఉన్నది. సో ఇందాక మనం ఆలోచించినట్లుగా అడవులను నరికివేయడం, విచ్చలవిడిగా గనులు తవ్వడం, అలాగే పరిశ్రమల నుంచి వచ్చేటువంటి ఉద్గారాలు, అంతేకాకుండా రాకెట్లు, ముఖ్యంగా విమానాలు, అంతేకాకుండా ఏసీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్రిడ్జులు, అంతేకాకుండా మనం ఇళ్లలో వాడుతున్నటువంటి రకరకాల ఓవెన్లు అన్నీ కూడా మనకు నష్టాన్ని కలిగిస్తున్నటువంటి పదార్థాలు లేదా నష్టాన్ని కలిగించేటువంటి వస్తువులు అన్నమాట. రైట్ అండి. నెక్స్ట్ వన్. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ వాతావరణంలో మార్పుల వల్ల ఏమేమి సంభవిస్తున్నాయి అంటే ఇందాక చెప్పాం వాతావరణంలో మార్పులకు కారణాలు చెప్పాం. ఇందాక చెప్పినవన్నీ వాతావరణంలో మార్పులకు కారణాలు. ఏ కారణాలు ఉన్నాయి? వాతావరణంలో మార్పులకు కారణాలు నెంబర్ 1 అడవులను నరకడం లేదా చెట్లు నరకడం. నెంబర్ 2 గనులు త్రవ్వడం. నెంబర్ 3
పరిశ్రమల ఉద్గారాలు. నెక్స్ట్ నెంబర్ 4 ప్లాస్టిక్ వాడకం. ఇవే కాకుండా రాకెట్లు, అలాగే జెట్ విమానాలు, అదేవిధంగా సాధారణ విమానాలు, తర్వాత ఏసీలు, ఎయిర్ కండిషనర్లు. ఏసీ మీన్స్ ఎయిర్ కండిషనర్. అలాగే రిఫ్రిజిరేటర్లు అంటే ఫ్రిడ్జ్లు అంటాం. అలాగే పెస్టిసైడ్స్ అంటే పొలాలకు పిచికారీ చేసేటువంటి మందులు. అంతేకాకుండా పెస్టిసైడ్స్తో పాటు బాడీ స్ప్రేలు ఇవన్నీ కూడా మనకు పర్యావరణాన్ని లేదా వాతావరణాన్ని నాశనం చేయడానికి కారకాలు. ఇక్కడ మీరు ఈ రాకెట్లు తీసుకున్నా, ఈ జెట్ విమానాలు తీసుకున్నా, అలాగే విమానాలు తీసుకున్నా, అలాగే ఏసీ తీసుకున్నా, అలాగే రిఫ్రిజిరేటర్ తీసుకున్నా, వీటన్నిటిని కూడా సిఎఫ్సీలు విడుదలవుతాయి. సిఎఫ్సీలు అంటే క్లోరోఫ్లోరో కార్బన్లు. రాకెట్ల వల్ల, జెట్ విమానాల వల్ల, ఏసీల వల్ల, రిఫ్రిజిరేటర్ల వల్ల సిఎఫ్సీలు విడుదలవుతాయి, క్లోరోఫ్లోరో కార్బన్లు. ఈవెన్ పెస్టిసైడ్స్ వల్ల కూడా, అలాగే బాడీ స్ప్రేల వల్ల కూడా క్లోరోఫ్లోరో కార్బన్లు విడుదలవుతున్నాయి. ఓకే, అయితే ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు ఇవి ఏం చేస్తున్నాయంటే ఓజోన్ పొరను నాశనం చేస్తున్నాయి. ఓజోన్ పొర, ఓజోన్ అంటే O3. ఈ ఓజోన్ పొర నాశనం కావడానికి కారణం ఏది అంటే క్లోరోఫ్లోరో కార్బన్లు. ఆ క్లోరోఫ్లోరో కార్బన్లు మన వల్లనే పోతున్నాయి. రాకెట్లు వాడడం వలన, జెట్ విమానాలు వాడడం వలన, విమానాలు వాడడం వలన, ఎయిర్ కండిషనర్లు వాడడం వలన, ఎండాకాలంలో ఇక చల్లదని వస్తువుల్ని మనం పదార్థాలను తినడం కోసం రిఫ్రిజిరేటర్లు వాడడం వలన, అలాగే పెస్టిసైడ్స్ మందులు పిచికారీ చేయడం వలన, ఇక బాడీ కింద బాడీ స్ప్రేలు కొడుతుంటాం మనం. ముఖ్యంగా బాడీ మంచి స్మెల్ రావాలని చెప్పి ఆ బాడీ స్ప్రేల నుంచి కూడా క్లోరోఫ్లోరో కార్బన్లు విడుదలవుతున్నాయి. వీటన్నిటి వల్ల ఓజోన్ పొర నాశనం అవుతున్నదన్నమాట. రైట్, నెక్స్ట్ అండి, ఇప్పుడు ఈ వాతావరణంలోని మార్పులు ఎలాంటివి చోటు చేసుకుంటున్నాయో మనం వివరిస్తున్నాం. అంటే వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు ఏమేమి మార్పులు సంభవిస్తున్నాయంటే నెంబర్ 1 కరువులు వస్తున్నాయి. రైట్ అండి. సో ఫస్ట్ 1 కరువులు వస్తున్నాయి. కరువులు రావడానికి కారణం వాతావరణంలోని మార్పులే. ముఖ్యంగా ఈ కరువులు వచ్చినప్పుడు జంతువులకు ఆహారం లేక ఇక అవి ఆహార లేమితో చనిపోయి వాటి పుర్రెలను గమనించే పరిస్థితి, ఎక్కడ చూసినా కూడా బీడువారిన పొలాలు, చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి, సుదూర ప్రాంతాలకు వెళ్ళి మరీ నీరు తెచ్చుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇక ఖచ్చితంగా మానవుని యొక్క జీవితం దుర్భర స్థితిలోకి వెళ్ళిపోతుంది. తినడానికి తిండి లేక ఆకలి చావులు, ఆకలి మంటలు ఎక్కువ అవుతాయి కరువు కాలంలో. ఇది ఒక వాతావరణంలో వచ్చేటువంటి మార్పు. నెక్స్ట్ అండి, అంతేకాకుండా ముఖ్యంగా తుఫాన్లు కూడా ఖచ్చితంగా వాతావరణంలో వచ్చేటువంటి మార్పు కిందకి వస్తాయి. తుఫాన్లు వాటిని మనం ఇంగ్లీష్లో సైక్లోన్స్ అంటున్నాం. మనందరికి తెలుసండి, సముద్రంలో ఉన్నటువంటి నీటినంతా కూడా ఇలా తిరుగుతూ ఒక కన్ను ఆకారంలో ఏర్పడేటువంటి ఒక బీభత్సమైనటువంటి గాలితో కూడినటువంటి వర్షాన్ని ఇచ్చేటువంటి దాన్నే మనం తుఫాన్ అంటాం. తుఫాన్లు ఏర్పడడానికి కారణం సముద్రం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడడం. సముద్రం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడి భూభాగం నుంచి గాలులన్నీ సముద్రం వైపు వీచి ఆ సముద్ర ప్రాంతంలో ఉన్న నీటినంతా తీసుకొని తిరిగి గాలి భూమి వైపు ప్రయాణిస్తుంది. అప్పుడు పెద్ద మొత్తంలో వర్షం కురుస్తుంది. దాన్నే మనం తుఫాన్గా తీసుకుంటాం. ఆ తుఫాన్ల వల్ల సముద్రపు కెరటాలు ఎగిసిపడుతూ ఉంటాయి. అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ వేగంతో కూడా గాలులు వీస్తాయి. తద్వారా తుఫాన్ల వల్ల పెద్ద మొత్తంలో
ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. అంతేకాకుండా వరదలకు కూడా కారణమవుతుంది. సో వరదలు మరియు తుఫాన్లు ఇవన్నీ కూడా దేంట్లో భాగం అంటే వాతావరణంలో మార్పుల్లో ఒక భాగం. అంతేకాకుండా సునామీ అనేటువంటిది కూడా ఒక వాతావరణంలో మార్పుకు ఒక ఉదాహరణ. సునామీ అంటే సముద్రంలో సంభవించే భూకంపాన్నే సునామీ అంటారు. సముద్ర గర్భంలో ఎప్పుడైతే భూకంపం వస్తుందో దాన్నే సునామీ అంటాం. సునామీ వచ్చినప్పుడు తీరం వెంబడి రాకాసి అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతూ ఉంటాయి. తద్వారా ఊళ్ళకు ఊళ్ళే సముద్ర మట్టంలో కలిసిపోతాయి, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతాయి. ఆ నష్టాన్ని పూడ్చలేం. సరిగ్గా మనకు 2004 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక పెద్ద సునామీ సంభవించి వందల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అది కూడా వాతావరణంలోని మార్పుకు ఒక ఉదాహరణ. ఇక్కడ సునామీనే చూపిస్తున్నాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు సైతం ఆ రాకాశల ధాటికి నేల మట్టం కావాల్సిందే. తద్వారా ఊళ్ళకు ఊళ్ళు నాశనం అవుతూ ఉన్నాయి. అది అప్పుడప్పుడు ప్రకృతి విలయాన్ని తెలియజేసేటువంటి ఉదాహరణలు ఇవి. నెక్స్ట్ అండి, సునామీతో పాటు మంచు ఖండాలు కరిగిపోవడం. మంచు ఖండాలు కరగడం. సో మంచు ఖండాలు ఎప్పుడైతే కరుగుతాయో, కరిగినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. సముద్ర మట్టాలు పెరగడం. ఈ సముద్ర మట్టాలు ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే సముద్ర మట్టాలు పెరగడం. మళ్ళీ అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రాలు, దేశాలు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతాయి మంచు కొండలు కరిగినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక ఉంది, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి, లక్ష దీవులు ఉన్నాయి. దీవులు అంటే చుట్టూ నీరు ఉండేటువంటి భూభాగాన్ని దీవి అంటాం, ఐలాండ్ అంటాం. అలాంటి దీవులన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతే భూభాగం తగ్గిపోయి ఇప్పటికే మానవ జనాభా పెరిగిపోయి స్థలం దొరకని పరిస్థితుల్లో ఉంటే ఇక భూమి అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతే అప్పుడు ఇంకా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మానవుడు. ఇలా మంచు ఖండాలు కరిగిపోవడానికి కారణం ఎవరు అంటే గ్లోబల్ వార్మింగ్. దీన్నే మనం భూతాపం అంటాం. భూతాపము, భూమి వేడెక్కడమే మంచు ఖండాలు కరగడానికి కారణం. ఇక్కడ కూడా చూస్తున్నాం. ఇలా మంచు ఖండాలు కరిగిపోతే సముద్రంలో ఉన్న జలం పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా చాలా భూభాగం అంతా కూడా మొత్తం నీటిలోకి, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ అండి, ఇక్కడ సముద్రం గురించి మాట్లాడుతున్నాం. ఈ సముద్రంలో ఏం జరుగుతుందో చూద్దాం. సముద్రాల్లో ఏం జరుగుతుందంటే ఈ వాతావరణంలో మార్పుల వల్ల సముద్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు పెరుగును. సముద్రాల్లో ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు పెరుగుతాయో అప్పుడు ఆటోమేటిక్గా మొత్తం తుఫాన్లు రావడం అలాంటివి సంభవిస్తాయి. అంతేకాదు జలచరాలు లేదా సముద్రపు జీవులు చనిపోతాయి. సముద్రపు జీవులు చనిపోవును. ఎప్పుడైతే సముద్రం వేడెక్కుతుందో ఆ వేడికి తట్టుకోలేక సముద్రంలో నివసించే రకరకాల జీవులు అసువులు బాస్తాయి లేదా ప్రాణాల్ని కోల్పోతాయి. మరి ఆ జలచరాలు అవి ఎలా ఉంటాయో ఓ పిక్చర్ ద్వారా కూడా మనం చూద్దాం. ఇవన్నీ కూడా సముద్రాల్లో నివసించేటువంటి జలచరాలు. రకరకాల చేపలు, రకరకాల మొక్కలు, రకరకాల జంతు జీవజాలాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇవన్నీ సముద్రంలో హ్యాపీగా బతుకుతున్నాయి. కానీ వాతావరణ మార్పుల వల్ల వాటి మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇక్కడ కూడా చూస్తున్నాం సముద్రంలో ఉన్నటువంటి కొన్ని జీవుల్ని. ఈ జీవులన్నీ కూడా హ్యాపీగా బతకగలుగుతున్నాయి వాతావరణంలో మార్పులు లేనప్పుడు. కానీ ప్రజెంట్ వాతావరణ మార్పులు వస్తున్నాయి, ఇవి చనిపోగలుగుతున్నాయి లేదా చనిపోతున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఇప్పుడు చమురు ఉంటుంది. చమురునే మనం పెట్రోలియం అంటామండి. ఎప్పుడైతే పెట్రోలియము ఒక చోటు నుంచి ఇంకో చోటికి సముద్ర మార్గంలో తీసుకెళ్తుంటామో ఆ పెట్రోలియము సముద్రంలో ఉలికి పడుతుంటుంది. ఎప్పుడైతే సముద్రంలో మామూలుగా పెట్రోలియం పడిపోతుందో ఆ పెట్రోలియం యొక్క రసాయన శక్తికి ఈ జలచరాలన్నీ కూడా బతికేటువంటి అవకాశం లేదు. అందుకే
చమురు దిబ్బల వల్ల వీటి మాంస బుద్ధలు మనకు కనబడుతూ ఉన్నాయి. వాటి యొక్క కళేబరాలు మనకు సముద్రాల్లో కనబడుతూ ఉన్నాయి. రైట్ అండి. నెక్స్ట్ వన్. ఇక వాతావరణ మార్పుల్లో మరొక అంశం అగ్ని కీలలు లేదా అడవుల కార్చిచ్చు. అడవుల కార్చిచ్చు. ఇదేం చిచ్చు సార్ అంటే, ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఆ వేడికి ఎక్కడో చోట అడవిలో ఒక చిన్న మంట రేగుతుంది. ఆ మంట చిన్నదై పెద్దదై ఇంకా పెద్దదై అడవి మొత్తాన్ని నాశనం చేస్తుంది. వాటిని మనం కార్చిచ్చులు అంటాం. అలాంటి అడవుల్లో కార్చిచ్చులు ఏర్పడడానికి కూడా కారణం గ్లోబల్ వార్మింగ్ లేదా భూమి వేడెక్కడం. ఇక్కడ కూడా చూడొచ్చు ఏ విధంగా అడవులు అంటుకుంటున్నాయో. ఆ సందర్భంలో అగ్నిమాపక దళాలు ఉంటున్నటువంటి అడవుల్ని ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తాయి. కానీ పెద్ద పెద్ద అడవులు మామూలుగా కంట్రోల్లోకి రావు. తద్వారా అడవుల్ని సైతం మనం కోల్పోవాల్సి ఉంటుంది. ఇది కూడా వాతావరణంలో మరొక మార్పుకు ఉదాహరణ. అలాగే ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే వాతావరణంలో మార్పు వల్ల ఏమేమి సంభవిస్తాయో ఒకసారి మనం వెనక్కి వెళ్ళి గమనిస్తే ముఖ్యంగా ఇక్కడ గమనిస్తున్నాం కార్చిచ్చు, అడవుల్లో కార్చిచ్చు. అలాగే సముద్రాల్లో జలచరాలు జీవులు అన్నీ కూడా చనిపోతున్నాయి. ఈ జలచరాలన్నీ కూడా సముద్రంలో బతకలేకపోతున్నాయి, ముఖ్యంగా పెట్రోలియం తదితర అవక్షేపాల వల్ల. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు కూడా సముద్రాల్లో పెరుగుతున్నాయి అని చెప్పుకున్నాం. మంచుఖండాలు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోయి భూభాగం తగ్గిపోతుందని చెప్తున్నాం. రైట్. అదేవిధంగా సునామీలు వస్తున్నాయని చెప్పాం. సునామీలు, అదేవిధంగా తుఫాన్లు సైక్లోన్స్ వస్తున్నాయని చెప్పాం. ఇక కరువులు రావడానికి కూడా కారణం ఇవే అని చెప్పాం. రైట్. మరి ఇప్పుడు మరిన్ని అంశాల వైపు మనం ప్రయాణిస్తున్నాం. నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే భూతాపము. రైట్. భూతాపము. రైట్ అండి. భూతాపము ఇదేం పాపం సార్ అంటే మన వల్ల కలిగేటువంటి శాపం. మనం చేస్తున్న పాపం వల్ల ఈ భూమికి ఒక శాపం తలెత్తా ఉంది. అదే భూతాపం. సరిగ్గా భూతాపాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం. గ్లోబల్ వార్మింగ్. ఎందుకు సార్ భూతాపం గ్లోబల్ వార్మింగ్ కలుగుతూ ఉంది? గ్లోబల్ వార్మింగ్కి కారణం ఎవరు? మనమే. ముఖ్యంగా పరిశ్రమలు విడుదల చేసేటువంటి CO2 కార్బన్ డయాక్సైడు, అలాగే CO కార్బన్ మోనాక్సైడు, అలాగే CH4 మీథేన్. CH4 అంటే మీథేన్. NO2 నైట్రోజన్ డయాక్సైడ్, SO2 సల్ఫర్ డయాక్సైడ్. ఈ వాయువులు. అంతేకాకుండా నెంబర్ 2 భూతాపానికి మరొక కారణం చెట్లను నరికివేయడం. చెట్లను నరికివేయడం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడే బాధ్యత చెట్లు తీసుకుంటాయి. కానీ ఆ చెట్లను మనం నరికేస్తున్నాం కాబట్టి సరిగ్గా ఈ చెట్లను నరికేస్తే ఏమవుతుందంటే CO2 శాతం పెరుగుతుంది. ఎందుకంటే మనకందరికీ తెలుసు మొక్కలు కార్బన్ డయాక్సైడ్ తీసుకొని కిరణజన్య సంయోక్రియ జరిపి మనకు ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అవి కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటాయి, మనకు ఆక్సిజన్ ఇస్తాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? చెట్లు నరికేస్తున్నాం కాబట్టి, అడవులు నరికేస్తున్నాం కాబట్టి కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగిపోతుంది. అది భూతాపానికి కారణమవుతుంది. అంతేకాకుండా నెంబర్ 3 మూడవ అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. చెట్లను నరికివేయడమే కాకుండా పరిశ్రమల వల్ల వచ్చే ఉద్గారాలే కాకుండా ఏసీలు, ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కండిషనర్. ఈ ఎయిర్ కండిషనర్ వల్ల కూడా మన భూమి విపరీతంగా వేడెక్కుతూ ఉంది. ఎందుకంటే ఎయిర్ కండిషనర్ నుంచి CFCలు విడుదలవుతాయి. CFC క్లోరో ఫ్లోరో కార్బన్లు. అలాగే రిఫ్రిజిరేటర్ల వల్ల కూడా, రిఫ్రిజిరేటర్లు అంటే ఫ్రిడ్జులు, వీటి వల్ల కూడా భూమి వేడెక్కడానికి కారణమవుతోంది.
అంతేకాకుండా ప్లాస్టిక్ వాడకం కూడా ఎక్కువైపోతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ భూమి వేడెక్కడానికి కారణమవుతా ఉంది. సార్ మరి గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం ఎందువల్ల జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది సార్ అంటే దాన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంచెం జాగ్రత్తగా మనం డిస్కస్ చేద్దాం. సో మానవుని చర్యల వల్ల ఇవే కాదండి, ఏసీలు రిఫ్రిజిరేటర్లే కాదు, మనం ఇందాక చెప్పినటువంటి రాకెట్లు కూడా కొంతవరకు కారణాలే. అంతేకాకుండా జెట్ విమానాలు ఓజోన్ పొర నాశనం అవుతున్నాయి. ఇక్కడ కూడా వీటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ తలెత్తున్నాయి. ఏది ఏమైనా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, విపరీతంగా భూమి వేడెక్కుతుందంటే దానికి కారణం మాత్రం CO2 కార్బన్ డైఆక్సైడ్ వల్లనే ముఖ్యంగా పెద్ద మోతాదులో నష్టం వాటిలో ఉంది. ఎవరికి అంటే మన భూమికి. ఇక భూతాపానికి సంబంధించి మనం ఒక పిక్చర్ని చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ హరిత వనం ఉంది, అంటే పచ్చదనంతో కూడినటువంటి భూమిని చూస్తున్నాం. ఈ హాఫ్లో, ఈ అర్ధ భాగంలో అవతల చూడండి వ్యర్థాలు, అది కూడా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, అలాగే ప్లాస్టిక్ వాడకం, రాకెట్ల జెట్ విమానాల వల్ల మరియు చెట్లను నరకడం వలన, ఇవన్నీ జరగడం వలన భూమి వేడెక్కిపోయి దగదగమని మండుతూ మొత్తం మాడిపోయింది ఇటువైపు. కానీ పర్యావరణాన్ని కాపాడుకుంటే ఇలాంటి హరిత వనాన్ని చూడొచ్చు, ఇలాంటి అందమైన భూగోళాన్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఏం చేస్తున్నాం, పర్యావరణం ఏమైనా పర్లేదు, ఖచ్చితంగా నాకు అభివృద్ధి కావాలి అని చెప్పి ఆనకట్టల కోసం, పరిశ్రమల కోసం అడవులు నరికేస్తాం. అభివృద్ధి పేరుతో రాకెట్లు పంపిస్తాం, జెట్ విమానాలు వాడతాం, ఏసీలు వాడతాం, రిఫ్రిజిరేటర్లు వాడతాం, అలాగే పెస్టిసైడ్స్ వాడతాం, అలాగే బాడీ స్ప్రేలు వాడతాం. ఇక ఎందుకు రాదు భూతాపం, ఎందుకు వేడెక్కదు మన భూమి? రైట్. నెక్స్ట్ అండి, ఇక్కడ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం హరిత ప్రభావం లేదా హరిత వనం లేదా హరిత ప్రభావం చెప్పొచ్చు. హరిత ప్రభావం ఏంటి సార్ హరిత ప్రభావం అంటే వెరీ సింపుల్ అండి. హరితం అంటే గ్రీనరీ, భూగోళము పచ్చదనంతో నిండి ఉండడాన్ని హరిత ప్రభావం అంటాం లేదా పచ్చదనంగా చెప్పొచ్చు. మరి హరిత ప్రభావం లేదా పచ్చదనం యొక్క ప్రభావం ఎంత ఉంటుంది భూమి మీద అంటే మనందరికీ తెలుసండి. ముఖ్యంగా అడవులు ఉన్నాయే, అడవుల్ని భూగోళం యొక్క ఊపిరితిత్తులు అంటారు. ఊపిరితిత్తులు ఎవరండి? ఊపిరితిత్తులు అడవులండి. ఎవరికి ఊపిరితిత్తులు? భూమికి. సో భూమి యొక్క ఊపిరితిత్తులుగా భావింపబడేవి ఏవి అంటే అడవులు. ఎందుకంటే భూగోళంలో ఉన్నటువంటి విభిన్న వాయువుల్ని, ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువుని మొత్తం లాగేసుకొని, మొత్తం పీల్చుకొని, కార్బన్ డైఆక్సైడ్ అంతా మింగేసి ఆక్సిజన్ను, స్వచ్ఛమైన ఆక్సిజన్ను మనకు అందిస్తున్నాయి అడవులు. అందుకే అవి ఊపిరితిత్తులు లాంటివి మన భూమికి. మరి పచ్చని చెట్లు ఎందుకెందుకు ఉపయోగపడతాయి సార్? నెంబర్ 1, చెట్లు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. సో ట్రీస్ కెన్ ఎమిట్స్ ఆక్సిజన్, చెట్లు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. నెంబర్ 2, వర్షాలు కురిపిస్తాయి. సో అందరం కరోనా కారణంగా ఇంట్లో ఉన్నాం, అందువల్ల పొల్యూషన్ తగ్గింది, అందువల్ల వర్షాలు సకాలంలో వస్తున్నాయి. మనం బయట ఉంటే వర్షాలు పారిపోతాయి, మనం ఇంట్లో ఉంటే వర్షాలు వచ్చి మొత్తం భూభాగాన్ని హ్యాపీగా ఉంచుతున్నాయి. కాబట్టి వర్షాలు కురుస్తున్నాయంటే దానికి కారణం చెట్లు. నెక్స్ట్ అండి, నెంబర్ 3, ఈ చెట్లు అనేటువంటివి ప్రతి జంతువు కూడా ఆహారంగా ఉపయోగపడతాయి. జంతువులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ఆహారం, దీన్నే హరిత ప్రభావం అనొచ్చు లేదా హరిత ప్రపంచం అనొచ్చు. హరిత ప్రపంచం, రైట్. ఇక జంతువులకు ఆహారమే కాదండి, నెంబర్ 4, ముఖ్యంగా జంతువులకు
అలాగే మనుషులకు నివాసాలని కల్పిస్తున్నాయి. నివాసాలు అంటే మనం ఒక గూడులో ఉంటున్నామంటే ఖచ్చితంగా దానికి కారణం, దాని వెనకాల ఎవరున్నారంటే చెట్లు. అంతేకాకుండా నెంబర్ 5, ఇవి గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపాన్ని అరికడతాయి. భూతాపంను అరికట్టును. ఇలా భూతాపాన్ని, భూమి యొక్క వేడిని తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు మనకు ఈ హరిత ప్రపంచం వల్ల లేదా ఆ గ్రీనరీ వల్ల ఉన్నాయి. కాబట్టి మనం చెట్లు నాటాలి, చెట్లను పెంచాలి, ఈ భూమి మీద వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల్ని కంట్రోల్ చేయాలి. అంతేకాదండి, నెక్స్ట్ నెంబర్ 6, ఇవి నేల కోతను అరికడతాయి. అంటే నేల కోతకు గురి కాకుండా కాపాడేవి ఏవి అంటే చెట్లు. అంతేకాకుండా మనకు ఆహారాన్ని అందిస్తున్నాయి. ఆహారం మనం తినేవంతా కూడా చెట్ల ద్వారా వచ్చేటువంటి ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా మొక్కలకు సంబంధించినవే. ఇలా ఎన్నో ప్రయోజనాలు హరిత ప్రపంచం వల్ల, గ్రీనరీ వల్ల ఉన్నాయని చెప్పి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇక్కడ వాతావరణంలోని మార్పుల మీద అనేక రీసెర్చ్లు చేసి, పరిశోధన చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహిళ గ్రెటా థన్బర్గ్. ఈ గ్రెటా థన్బర్గ్ అనేటువంటి ఈ మహిళ స్వీడన్ దేశానికి చెందినవారు. స్వీడన్ దేశానికి చెందినటువంటి గ్రెటా థన్బర్గ్ చేసినటువంటి మేలు ఏమి అంటే ఈమె వాతావరణ మార్పులపై పరిశోధనలు చేశారు. ఆ పరిశోధన చేయడం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు, ప్రపంచంలోనే గుర్తింపు పొందారు. గుర్తింపు అంటే ఈమె స్పీచెస్ ద్వారా, ఈమె మాటల ద్వారా ఈమె ఏం చేసిందంటే వాతావరణ మార్పులు ఇలా జరుగుతున్నాయి, ఇలా జరిగితే ప్రపంచం నాశనం కాబోతుంది, కాబట్టి ఈ మార్పులకు గురి కాకుండా మనం ఇలాంటి చర్యలు చేపడదాం అని చెప్పేసి వీరు ఎంతగానో వాతావరణ మార్పులను మార్చడం కోసం లేదా వాతావరణంలో వచ్చే మార్పులను అరికట్టడం కోసం కృషి చేస్తున్నారు. వారే గ్రెటా థన్బర్గ్. నెక్స్ట్ అండి, మనం చెప్పుకోవాల్సుకున్నటువంటి మరో అంశం చిప్కో ఉద్యమం. చిప్కో ఉద్యమం ఏంటి? ఉద్యమం ఎందుకు వచ్చింది? ఉద్యమం సరిగ్గా 1970లో చెట్లు నరుకుతున్నారు ప్రజలంతా. ఈ చెట్లు నరకడం మంచిది కాదు, చెట్లు నరికితే కలిగే నష్టం చాలా ఎక్కువ, కాబట్టి చెట్లను నరకకుండా చెట్లను కాపాడుకుందాం అనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా అప్పుడు ఒక ఉద్యమం తీసుకొచ్చారు. అదే చిప్కో ఉద్యమం. ఇది ముఖ్యంగా చెట్లు నరకడాన్ని ఆపివేసేటువంటి ఉద్యమం. దీన్ని సుందర్లాల్ బహుగుణ అనేటువంటి వ్యక్తి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వారు సుందర్లాల్ బహుగుణ. ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని కాపాడడం కోసం, మంచి వర్షాన్ని పొందడం కోసం, మంచి ఆక్సిజన్ను పొందడం కోసం, నేల యొక్క క్రమక్షయాన్ని అరికట్టడం కోసం, వాతావరణం వేడెక్కకుండా ఉండడం కోసం చెట్లను పెంచమని, చెట్లను నరకడం ఆపమని ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని యొక్క మూలకారకులు సుందర్లాల్ బహుగుణ. వీరే సుందర్లాల్ బహుగుణ. ఇక్కడ చూడండి, చెట్లను నరకడం చాలా సులభం, కానీ ఒక చెట్టును పెద్ద చెట్టుగా మార్చడం చాలా కష్టం. కొన్ని ఏండ్ల పాటు పెరుగుతూ వచ్చిన చెట్టును క్షణాల్లో నేలమట్టం చేయొచ్చు, కానీ ఆ చెట్టు తయారు కావాలంటే మాత్రం కొన్ని వందల సంవత్సరాలు లేదా కనీసం కొన్ని 10ల సంవత్సరాలు పడుతుంది. నెక్స్ట్ అండి, దీని తర్వాత మనం మాట్లాడుతున్నాం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. జాగ్రత్తగా ముందుకెళ్దాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, దీన్నే
హరిత గృహ ప్రభావం అంటాం. హరిత గృహ ప్రభావము, హరిత గృహ ప్రభావము. ఏంటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? చూడండి, ఇది భూగోళం. భూగోళము ఇలా ఉంది. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. సూర్యుని దగ్గర నుంచి సూర్యకిరణాలు భూమి వైపు వస్తున్నాయి, ఇలా వస్తున్నాయి. ఈ సూర్యకిరణాలు వచ్చి భూగోళాన్ని తాకుతాయి. తాకిన తర్వాత ఈ భూగోళం కొంత ఉష్ణ వికిరణాలను, కొంత ఉష్ణ శక్తిని గ్రహిస్తుంది. కొంత ఉష్ణ శక్తిని గ్రహించాక తిరిగి కొంత ఉష్ణాన్ని మళ్ళీ బయటికి పరావర్తనం చెందిస్తుంది. చూడండి, ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే ఉష్ణ వికిరణం ఉందో తిరిగి భూమిని తాకి ఇలా రిటర్న్ వెళ్ళిపోతూ ఉంది. రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ కొన్ని వాయువులు ఒక పొరలాగా ఏర్పడి తిరిగి దాన్ని భూమి మీదకి పంపిస్తాయి. దానివల్ల భూమి వేడెక్కుతుంది. దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా హరిత గృహ ప్రభావం అంటాం. మరొకసారి, భూమిని చేరిన సూర్యకిరణాలు భూమిని తాకి పరావర్తనం చెంది గాల్లోకి ప్రయాణిస్తాయి. అప్పుడు తిరిగి గాల్లో నుంచి మళ్ళీ భూమి మీదకి వస్తాయి. అలా మళ్ళీ భూమి మీదకి రావడం వలన భూమి వేడెక్కుతుంది. దీన్నే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా హరిత గృహ ప్రభావం అంటాం. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. ఇలా వచ్చింది సూర్యకిరణం, ఇలా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళినటువంటి సూర్యకిరణం తిరిగి మళ్ళీ కిందికి వస్తుంది. అప్పుడు 2 సార్లు భూమిని చేరడం వలన సౌరశక్తి భూమి వేడెక్కుతుంది. ఇదే హరిత గృహ ప్రభావం. సార్, మరి ఈ భూమి వేడెక్కడానికి ఇక్కడ పొర ఏర్పడుతుంది అంటున్నావు కదా, ఈ పొరలో ఏముంటాయి సార్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవి సార్ అంటే అవే మనం డిస్కస్ చేయాలి. గ్రీన్ హౌస్ గ్యాసెస్, హరిత గృహ వాయువులు. గ్రీన్ హౌస్ వాయువులు ఏవి సార్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే భూమి మీద పొరగా ఉండేవి ఏవి అంటే ఒకటి CO2 అండి, కార్బన్ డైఆక్సైడ్. ఇది గ్రీన్ హౌస్ గ్యాస్, హరిత గృహ వాయువు. ఇంకోటి CO అండి, కార్బన్ మోనాక్సైడ్. ఇది కూడా హరిత గృహ వాయువే. ఇంకోటి CH4 అంటే మీథేన్ కూడా హరిత గృహ వాయువే. ఇక SO2, NO2, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. అయితే ఈ 2 ఆమ్ల వర్షాలకు కారణం. ఈ 3 ముఖ్యంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇవే కాకుండా CFC కూడా. CFC అంటే క్లోరోఫ్లోరో కార్బన్లు. అవే కాకుండా హైడ్రోకార్బన్లు, HC. క్లోరోఫ్లోరో కార్బన్లు, హైడ్రోకార్బన్లు, మీథేను, కార్బన్ మోనాక్సైడు, కార్బన్ డైఆక్సైడ్. ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇవన్నీ కూడా ఇక్కడ పొరలాగా ఉంటాయి పైన. ఇలా పొరలాగా ఉండి భూమి మీద వచ్చి కాంతి పన్నాక రిటర్న్ వచ్చే ప్రయత్నంలో పైకి పోనీయకుండా ఆకాశంలోకి మళ్ళీ భూమి మీదకే పంపిస్తే అప్పుడు 2 సార్లు ఉష్ణాన్ని గ్రహించినటువంటి భూమి ఏం జరుగుతుందంటే వేడెక్కుతుంది. ఇదే గ్రీన్ హౌస్ ప్రభావం లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. దీన్ని తెలుగులో హరిత గృహ ప్రభావంగా చెప్పొచ్చు. వాతావరణంలో వచ్చే మార్పుల్ని మనం సరిగ్గా ఓవర్కమ్ చేయడానికి, దాన్ని ఫేస్ చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? సో వాతావరణ మార్పులను అరికట్టే మార్గాలు లేదా చర్యలు. అంటే వాతావరణంలో మార్పులు రాకుండా మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి? నెంబర్ 1, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి అంటే బేసిక్గా అండి, మనం పెళ్ళిళ్ళలో ప్లాస్టిక్ ప్లేటు, ప్లాస్టిక్ గ్లాసు, ప్లాస్టిక్ కప్పు అంతా ప్లాస్టికే. అలా వాడితే పర్యావరణం విపరీతంగా కలుషితానికి గురై ముఖ్యంగా ఏమవుతుందంటే క్యాన్సర్ వస్తుంది. అందుకే మనం ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ఒకవేళ ప్లాస్టిక్ వాడాల్సి వస్తే రీసైక్లింగ్ చేయాలి. ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేయాలి. రీసైక్లింగ్. సార్, రీసైక్లింగ్ చేయకపోతే ఏంటి సార్? ప్లాస్టిక్ వాడతామా, పడేస్తామా? అది భూగర్భంలోకి వెళ్ళిపోతుందా? భూమిలో ఒక పొరలాగా ఏర్పడుతుందా? అప్పుడు భూమిలో ప్లాస్టిక్ పొర ఏర్పడితే పైనుంచి వర్షం పడినప్పుడు కిందికి వర్షపు చినుకులు పోవు. అంటే భూగర్భ జలాలు ఏమవుతాయి? తగ్గిపోతాయి. అంతేకాకుండా భూగోళం వేడెక్కుతుంది. అంటే భూతాపానికి కూడా కారణం ప్లాస్టికే. కాబట్టి ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేయాలి. అంతేకాకుండా మనం కూరగాయలకు వెళ్ళినా
కూరగాయలకు వెళ్ళినా, ఏదైనా మనం మార్కెట్కి వెళ్ళినా, ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా అక్కడ మనం ఏం చేయాలి అంటే ప్లాస్టిక్ కవర్లు తీసుకోకూడదు, ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు. అన్ని చోట్ల అక్కడ పేపర్ కవర్లు లేదా క్లాత్ బట్ట కవర్లు లేదా బట్ట సంచులు వాడాలి. బట్టతో చేసిన సంచులు, పేపర్తో చేసిన సంచులు వాడితే అవి భూమిలో తొందరగా మెర్జ్ అయిపోతాయి, భూమిలో విచ్ఛిన్నానికి గురవుతాయి, పర్యావరణానికి వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. నెక్స్ట్ మనం అరటి ఆకుల్లో భోంచేయాలి వీలైతే. లేకపోతే ఒకవేళ అరిటాకులు అవైలబుల్గా లేకపోతే లోహపు పాత్రలు వాడవచ్చు. అంతేకాదండి, టీ కాఫీలు ఇవి ప్లాస్టిక్ దాంట్లో తాగకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్ కరుగుతుంది, శరీరంలోకి పోతుంది, శరీరంలో వ్యాధులకు కారణమవుతుంది. మరి టీ కాఫీలన్నీ కూడా దొరికితే మట్టి గ్లాసులు, దొరకకపోతే స్టీలు గ్లాసులు లేదా పింగాణి గ్లాసులు వాడడం మంచిది. ఓకే, అంతేకాదండి. నెంబర్ 6, చెట్లను పెంచాలి. చెట్లను విపరీతంగా పెంచాలి. నెక్స్ట్ అండి, అడవులను నరికి వేయరాదు. పరిశ్రమలు పెడతాం, ఆనకట్టలు కడతాం, చెట్లని కొడతాం అంటే పర్యావరణం కొట్టే దెబ్బ తట్టుకునే శక్తి ఈ భూగోళానికి కానీ మనకు కానీ లేదనమాట. నెక్స్ట్ అండి, నెంబర్ 8, పరిశ్రమల ఉద్గారాలు శుద్ధి చేసి వదలాలి. అంటే ముఖ్యంగా పరిశ్రమల నుంచి వచ్చేటువంటి రకరకాల వాయువులు ఉంటాయి కదా, ఆ వాయువులు ముఖ్యంగా వాతావరణంలో కలిసిపోకుండా చూసుకోవాలి. అంతేకాకుండా నెంబర్ 9, ఏసీ, రిఫ్రిజిరేటర్, పెస్టిసైడ్స్, రాకెట్లు, జెట్ విమానాలు వీటిని వాడడం కాస్త తగ్గించాలి. సో కానీ మనం అంతా దాని మీద డిపెండ్ అయినాం. ఎయిర్ కండిషనర్లు వాడినా, రిఫ్రిజిరేటర్లు వాడినా, పెస్టిసైడ్స్ వాడినా, రాకెట్లు వాడినా, జెట్ విమానాలు వాడినా ప్రమాదం. అవి కొంచెం మనం మినిమైజ్ చేసుకుంటే, వాటి వాడకం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా వాతావరణాన్ని మనం ఎంతో కొంత కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నెంబర్ 9, సముద్రాలలో పేరుకుపోయిన ప్లాస్టిక్ పదార్థాలు తొలగించాలి. ప్లాస్టిక్ కూడా తొలగించాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఎరువుల వాడకం కూడా మనం కొంతవరకు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్యలు ఎప్పుడైతే చేపడతామో అప్పుడు ఆటోమేటిక్గా భూమి ఎలాంటి గందరగోళానికి గురి కాదు, అలాగే వాతావరణ మార్పులు భూమిని ప్రభావితం చేయలేదు. సో ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, చెట్లు బాగా పెంచడం, పరిశ్రమల్లో ఉద్గారాల్ని ముఖ్యంగా శుద్ధి చేసి వదలడం, అదేవిధంగా ఎరువుల వాడకం, పెస్టిసైడ్స్ వాడకం తగ్గించడం, ఇక ఏసీ, రిఫ్రిజిరేటర్, పెస్టిసైడ్స్, రాకెట్లు, జెట్ విమానాల్ని అవసరమైనటువంటి మేర మాత్రం వినియోగించడం, సముద్రాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ తొలగించడం, ఇవి వాతావరణంలోని మార్పుల్ని అరికట్టేందుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇది వాతావరణంలోని మార్పులు మరియు దానికి సంబంధిత సమాచారం.